మన ఇంట్లో మనం ఉన్నంత కంఫర్ట్గా బయటికి ఎక్కడికి వెళ్ళినా ఉండలేము. నాకైతే బయటికి ఎక్కడన్నా వెళ్తే ఎప్పుడు పోదామా ఇంటికి అన్నట్టుగానే ఉంటుంది. ఎవరింటికి వెళ్ళినా సరే, ఎప్పుడో ఒకసారి మా అమ్మోళ్ళ ఇంటికి పండుగకి వెళ్ళినా కానీ నాకైతే మా ఇంటికి వచ్చేయాలని అనిపిస్తుంది. అదేందో తెలియదు. ఒక్కసారి మనం ఒక ప్లేస్కి అలవాటు పడ్డాక ఇంక అంతే. మా అమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా వెళ్ళాల్సి వస్తే మాత్రం మా ఆయన నన్ను ఖచ్చితంగా అక్కడనే 2 రోజులు ఉండడానికి ప్లాన్ వేసుకుంటాడు. కానీ నేను మాత్రం ఉండలేను అసలు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా సరే నా పానమంతా మా ఇంట్లోనే ఉంటుంది. అదేందో తెలియదు నాకు. మా ఆయనకి ఈ విషయం అర్థం కాక ఎప్పుడు చూడు అక్కడనే ఉండు అంటాడు. మీరు కూడా ఇంతేనా? మీకు కూడా ఇట్లనే అనిపిస్తుందా? నాకు ఒక్కదానికి ఇట్లా అనిపిస్తుందా? చెప్పండి అబ్బా. ఇంకా మన వీడియో విషయానికి వస్తే కేక్ అయితే చేస్తున్నా, అది కూడా పాలపొడి దగ్గర. ఇంతకు ముందు ఒక 2-3 సార్లు అయితే చేసిన, కానీ వీడియో తీసుకోలేదు. ఇప్పుడైతే వీడియో తీస్తున్నా. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. మా పాప ఇట్లా పెట్టకపోయినా సరే నార్మల్గా అయినా సరే తినేస్తుంది పాలపొడిని, ఆమెకి ఇష్టము. ఇట్లాంటి వంటకాలు చేసినప్పుడు మా ఆయన అయితే ఫస్ట్ అడిగే మాట, ఎంత గ్యాస్ అయిపోగొట్టినావు, ఎంత వేస్ట్ చేసినావు అని అంటాడు. ఇంట్లో ఉన్నాయన్నీ వేస్ట్ చేయడానికే నువ్వు ఉన్నావు అంటాడు. ఈ మాటలన్నీ విని అలవాటు అయిపోయింది. అందుకనే మనం ఏం పట్టించుకోమన్నమాట. మొత్తానికి పాలపొడి కేక్ అయితే రెడీ అయిపోయింది. కేక్ అయితే చాలా బాగుంది, కాకపోతే కింద కొంచెం మాడిందంతే. మీకు కావాలా? వచ్చేయండి తిందాం. ఈ వీడియో ఎట్లా వచ్చిందో చెప్పండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే వీడియోకి చిన్న లైక్ ఇచ్చేయండి.